సోషల్ మీడియాలో పోస్టులు అది వ్యూహం సినిమాకి సంబంధించి చంద్రబాబు గారిని, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని, నారా లోకేష్ గారిని, వాళ్ళ కుటుంబ సభ్యులని కించపరిచే విధంగా పోస్టులు పెట్టారు అని చెప్పి ఆ కేసులో రామ్ గోపాల్ వర్మను కార్నర్ చేయాలని చెప్పి చూసినటువంటి ఏపీ పోలీసులకు, ఏపీ సర్కార్కి ఆ విషయంలో అయితే అనుకున్నట్లు ముందుకు వెళ్ళలేకపోయారు. మొత్తం మీద హైకోర్టు అయితే రామ్ గోపాల్ వర్మకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చుకుంటూ వెళ్ళారు. అయితే ఆ విషయం అలా పక్కకు పోగానే చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఇలా మరో విషయంలో రామ్ గోపాల్ వర్మకి షాక్ ఇచ్చుకుంటూ నోటీసులు జారీ చేసింది. ఏపీ ఫైబర్ నెట్ కమిషన్కి చైర్మన్గా ఉన్న జీవీ రెడ్డి తన ఆదేశాల మేరకు లాయర్ రామ్ గోపాల్ వర్మకి, ఫైబర్ నెట్ మాజీ ఎండీకి, వ్యూహం చిత్ర బృందానికి లీగల్ నోటీసులు పంపించారు. వ్యూహం అనే సినిమా ఏపీ ఫైబర్ నెట్తో ఒక ఒప్పందం కుదిరిందట. 2,15,00,000 రూపాయలకేమో 2,15,00,000 రూపాయలకేమో ఒక ఒప్పందం కుదిరిందట. అయితే ఈ చిత్ర బృందం ఏపీ ఫైబర్ నెట్ నుంచి 1,15,00,000 రూపాయలు తీసుకున్నారట. బట్ కమిషన్ చైర్మన్, ఫైబర్ నెట్ చైర్మన్ ఏమంటారు అంటే జీవీ రెడ్డి, ఆ సినిమాకి వచ్చిండేది కేవలం 1,863 వ్యూస్ మాత్రమే వచ్చాయి. ఒక్కో వీక్ 100 రూపాయలు ఏమో ఇవ్వాలి, కానీ ఇక్కడేమో ఒక్కొక్క వీక్కి 11,000 రూపాయలు ఇచ్చారు. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. కాబట్టి ఏపీ ఫైబర్ నెట్ నుంచి మీరు తీసుకున్న 1,15,00,000 రూపాయలు 15 రోజుల్లోగా వడ్డీతో సహా తిరిగి చెల్లించాలి అని నోటీసులు పంపించారు. దీని మీద వర్మ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.